హాయ్ ఫ్రెండ్స్, వెన్నెల్లో వణుకు పుట్టించే టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు అస్సలు చూడకండి. అయితే ఎంతగా మూవీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ జానీ జాన్. ఈ జానీ జాన్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. సుయజ్ ఘోష్ దర్శకత్వం వహించిన జానీ జాన్ సినిమా ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమా మొత్తం కరీనా కపూర్ చుట్టూ తిరుగుతుంది. హత్య కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ సినిమా సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఓ ట్విస్ట్ మీకు సీటేజ్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో సెకండ్ మూవీ మేరీ క్రిస్మస్. ఇది కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది. బాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మిమ్మల్ని అనుక్షణం థ్రిల్ చేస్తూ ఉంటుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ యాక్టింగ్కు పెద అవ్వాల్సిందే. క్రిస్మస్ రోజున జరిగిన హత్య చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో మూడో సినిమా కథక్ సింగ్. ఇది G5లో ఉంది. బాలీవుడ్ టాలెంటెడ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ మిమ్మల్ని ప్రతి క్షణం థ్రిల్ చేస్తూ ఉంటుంది. రెట్రోగ్రేడ్ మతిమరుపుతో బాధపడుతుండే హీరో అతను ఎవరో తెలుసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి టైంలో ఒక సమస్యతో బాధపడతాడు. దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో నాలుగో మూవీ మర్డర్ ముబారక్. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. హోమీ అదాజియా దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్తో పాటు విజయ్ వర్మ ప్రధాన పాత్ర పోషించారు. హత్యపై విచారణ జరిగిన పోలీసులకు హత్య వెనుక విస్తోపన నిజాలు తెలుస్తుంటాయి. ఆ నిజాలు మిమ్మల్ని సీటేజ్లో కూర్చొని పెడతాయి. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో లాస్ట్ మూవీ సైలెన్స్ 2. ఈ మిస్టరీ థ్రిల్లర్లో మనోజ్ బచ్పన్, ప్రాచీ దేశాయ్, పరుల్ గులాటి ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా కథ ఏంటంటే ఏసీపీ అవినాష్తో పాటు అతని బృందం ది నైట్ హాల్ అనే బార్లో కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో అనేక విమర్శకే వాస్తవాలు కందని ట్విస్టులు తెలుస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇది ఒకటి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను చెప్పి 5 సినిమాల్లో మీరు ఏ సినిమాని చూస్తుంటే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.